ఫామ్ 7 దరఖాస్తు చేస్తే ఓటు పోయినట్లేనా? ఓట్ల తొలగింపులో కీలకంగా ఉండే ఫామ్ 7 గురించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్తో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. ఓటర్ల నమోదులో ఫామ్ 7 అన్నది చాలా కీలకమైనది. ఈ ఫామ్ 7లో ఏముంటుందని మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ గారు ఉన్నారు. వారు తెలుసుకుందాం. సార్, నిజంగా ఈ ఫామ్ 7 అన్న దాని మీద చాలా వివాదాలు వస్తున్నది, అటు ఏపీ కానీ ఇది కానీ. అసలు ఏంటి సార్ ఫామ్ 7 అంటే ఏముంటుంది సార్? తెలంగాణ రాష్ట్రంలో అంతా ఏం వివాదం లేదు. జనరల్గా ఫామ్ 7 అయితే పేరు డిలీట్ చేయడానికి ఫామ్ 7 మేము తీసుకుంటాము. డిలీషన్స్ అయితే డెత్ కేసెస్లో చేస్తాము. చాలామంది మన ఇంటిలో కూడా చనిపోయిన వాళ్ళ గురించి అప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. ఇమోషనల్ రియాక్షన్స్ ఉంటాయి. డెత్ అయిన తర్వాత ఇమీడియట్లీ ద లాస్ట్ థింగ్ ఆన్ యువర్ మైండ్ ఇస్ టు ఇన్ఫార్మ్ ది ఎలక్షన్ కమిషన్ అబౌట్ ఇట్. సో అందుకనే అప్పుడప్పుడు అంటే మనము జాబితా అప్డేట్ చేస్తాము, రివిజన్ టేకప్ చేస్తాము. అప్పుడు దానికి ఫామ్ 7 తీసుకొని అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఒక ఫామ్ 7 ఈజ్ అన్ అప్లికేషన్ ఫర్ డిలీషన్ కోసం అప్లికేషన్ ఇస్తారు. దానికి ఫామ్ 7లో ఇస్తారు. ఫామ్ 7లో అయితే డిలీషన్ ఎప్పుడప్పుడు చేస్తాము, డెత్ కేసెస్లో చేస్తామండి. తర్వాత పర్మనెంట్ షిఫ్టింగ్ చూడండి, మా ఇంటిలో నలుగురు ఉన్నారు, మా అబ్బాయి ఉన్నారు, మా అమ్మాయి ఉంది. దే ఆర్ వర్కింగ్ నౌ, దే హ్యావ్ గాట్ అనదర్ జాబ్, వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారు. సో వాళ్ళకి డిలీషన్ పర్మనెంట్ షిఫ్టింగ్ కోసం నేను మా దగ్గర బిఏలో వస్తారు, ఎన్యూమినేటర్స్ వస్తారు, వాళ్ళకి ఒక ఫామ్ 7 తీసుకొని నేను సంతకం పెడతాను. ఎవరు సార్, ఎవరు డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి సార్? ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్క వాళ్ళు అంటే నేబర్సు. బిఏలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంటుంది అంటే అన్నోన్ పర్సన్స్ ఇస్తే ఫీల్డ్ వెరిఫికేషన్లో, లేకపోతే యాక్సెప్టెన్స్ కూడా అవసరం లేదు. సో అందుకని ఫామ్ 7కి ఒక పర్మనెంట్ షిఫ్టింగ్ కింద, డెత్ కేసెస్ కింద. తర్వాత డూప్లికేట్స్ అయితే మేము నోటీస్ చేస్తున్నాము. అప్పుడు అంటే మనం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ అవుతాము. జూబ్లీ హిల్స్ నుండి మీరు సికింద్రాబాద్కి వెళ్ళిపోతారు. అప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా పేరు ఉంది, సికింద్రాబాద్లో కూడా పేరు ఉంది. బిఏలోకి మాకు ఈఆర్ఓ నెట్లో ఇట్లా వస్తుంది, డిఎస్సి డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్. మీకే అడుగుతారు కి సార్ మీ పేరు అంటే జూబ్లీ హిల్స్లో కూడా ఉంది, సికింద్రాబాద్లో కూడా ఉంది, ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను ఇప్పుడు సికింద్రాబాద్కి షిఫ్ట్ అయ్యాము, జూబ్లీ హిల్స్లో మీ డిలీషన్ చేయవచ్చా? అప్పుడు వాళ్ళు అంటే మీకు ఒక ఫామ్ 7 ఇస్తారు, జూబ్లీ హిల్స్లో డిలీట్ చేయవచ్చు, మీరు సంతకం పెడతారు. తను ఎక్కడ ఉంటారు, ఎక్కడ పర్మిట్ అవుతుందని ఆర్డినరీ రెసిడెంట్స్ ఎక్కడ ఉన్నారు, వేరే చోట అంటే 3 చోట 4 చోట్ల కూడా ఉండవచ్చు, కానీ 2-3 టైమ్స్ అంటే ఇట్లా ఉంటాయి. సో దట్ డిలీషన్ ఫామ్ 7 కింద. అన్ని డిలీషన్స్ అంటే 7 లేకుండా మేము చేయము. 7 తీసుకొని చేస్తాము. మా బిఏలో అక్కడ ఒక నోటీస్ ఇస్తారు, వీ ప్రపోజ్ టు డిలీట్ యువర్ నేమ్. 7 days టైమ్ ఈస్ గివెన్ విత్ యూ hereby. If you do not appear, do not show proof of your residence, do not show proof of your presence, being alive, being present, avi anni, then we will delete your name ani notice istaru. It is sent by registered post address unknown. నోటీస్ ఇవ్వకుండా తీసేయడానికి ఆస్కారం లేదు. పర్మిషన్ లేదు, ఈసీఐ సైడ్ నుండి పర్మిషన్ లేదు. సో ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత బిఏలో ఫామ్ 7 మీద హిజ్ ఆర్ హర్ నేమ్ మే బీ డిలీటెడ్ అని ఎండార్స్మెంట్ రాస్తారు. ఇది డిజిటల్ ఫామ్లో ప్రతి డిలీషన్ కోసం మా డేటాబేస్లో అవైలబుల్ ఉంటుంది. ఈ బిఏలో గారు చేసిన ఫీల్డ్ వెరిఫికేషన్ మీద ఈఆర్ఓ మళ్ళీ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ యాక్ట్ కింద, రిజిస్ట్రేషన్ ఆఫ్ పీపుల్ ఆర్పిఏ యాక్ట్ కింద పవర్స్ అయితే ఈఆర్ఓకి డిలీషన్ కానీ ఎడిషన్ కానీ చేంజెస్ చేయడానికి యాక్చువల్గా లీగల్ పవర్స్ ఈఆర్ఓకి ఉంది, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద. సో ఈఆర్ఓ గారు దాని మీద యాక్సెప్టెడ్ అని ఎండార్స్మెంట్ ఇస్తారు. వై యాక్సెప్టెడ్, ఇఫ్ నాట్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్. ఈయన డిలీట్ చేయమని చెప్పారు, ఈఆర్ఓ గారు చెప్పారు నేను నో, వీ విల్ నాట్ డిలీట్. మళ్ళీ ఈఆర్ఓ ఆర్డర్స్ మీద అపీల్ లైస్ విత్ ది డిఈఓ కన్సర్న్డ్. సో దిస్ ఈస్ ది టెక్నికల్, దిస్ ద లీగల్ ప్రొవిజన్. ఓటర్ల నమోదు సంబంధ దాంట్లో డిలీషన్స్కు ఉపయోగించేటువంటి ఫామ్ 7పై వివాదం అవుతున్న నేపథ్యంలో ఫామ్ 7పై మనతో ఇప్పటిదాకా ఈసీ రజత్ కుమార్ గారు మాట్లాడారు. మలేష్తో కలిసి సాదిక్ టీవీ, హైదరాబాద్.